తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వరద నీటి ప్రవాహంతో వాగులు, వంతెనలు, లో లెవెల్ కాజ్వేల మీదుగా వరద నీరు ప్రవహిస్తుంది. సముద్రం మండలంలోని ఇంటికన్నె వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో రైల్వే రాకపోకలు నిలిచిపోయాయి. అనేక రూట్లలో రాకపోకలు స్తంభించాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమాయిగూడెం శివార్లో ఆకేరు వాగులో వరద నీటి ప్రవాహానికి ఓ కారు కొట్టుకుపోయింది. ఆ కారులో ప్రయాణిస్తున్న తండ్రి, కూతురు ఇద్దరూ గల్లంతయ్యారు. ఖమ్మం జిల్లా గేట్ కారేపల్లి గంగారాముకు చెందిన మోతీలాల్, ఆయన కూతురు అశ్విని కారులో హైదరాబాద్ బయలుదేరారు. అశ్విని సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఆమెతో కలిసి తండ్రి మోతీలాల్ కారులో హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో ప్రయాణికులతో కూడిన ఓ ఆర్టీసీ బస్సు వరద నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. నెక్కొండ మహబూబాబాద్ రహదారిలో వెంకటాపురం గ్రామం వద్ద 2 లో లెవెల్ కాజ్వేల మధ్య ఆర్టీసీ బస్సు చిక్కుకుపోయింది. వెనక్కి తిరిగి వద్దామంటే అప్పటికే పంట పొలాలకు నీరు వెళ్లే కాలువపై గల లో లెవెల్ కాజ్వే మీదుగా ప్రవాహం పెరిగింది. దీంతో ముందుకి వెళ్ళలేక వెనక్కి రాలేక 2 కాజ్వేల మధ్యలో రహదారిపైనే బస్సు నిలిచిపోయింది. ఈ 2 కాజ్వేల మధ్య రోడ్డు రహదారి దాదాపు 200 మీటర్లు గ్యాప్ ఉంటుంది. బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానికులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. బస్సులో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీం ప్రయత్నం చేస్తుంది.